నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే 20వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు కూడా చంద్రుడు మిథున రాశి నుండి కన్యా రాశి వరకు సంచారం చేయటం జరుగుతుంది. ఈ సంచార సమయంలో అయితే ఖగోళంలో ఇతర ప్రధాన గ్రహాల స్థితిని పరిశీలిస్తే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అట్ ప్రజెంట్ సూర్యుడు మరియు బుధుడు వృషభ రాశిలో, గురువు మరియు శుక్రుడు మిథున రాశిలో, కేతువు సింహరాశిలో, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని కొనసాగుతున్నారు. ఈ గ్రహాల యుతి దృష్టి సమన్వత్వాన్ని బట్టి ద్వాదశ రాశుల వార ఫలాలు, ప్రమాద సూచనలు, పరిహారాలు చెప్పుకుంటున్నాము. మొదటి పార్ట్లో మేషం నుండి కన్యా వరకు చెప్పటం జరిగింది. ఇక్కడ కన్యా రాశి నుండి ఇక మీనరాశి వరకు తులారాశి నుండి మీనరాశి వరకు కూడా చెప్పటం జరుగుతుంది. ఇక తులారాశి, ముందుగా తులారాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. శుభాశుభ ఫలితాలు. తులారాశి వారికి భాగ్యస్థానంలో గ్రహాల అనుకూలత వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామితో సత్సంబంధాలు అయితే కొనసాగుతాయి. ఇక యాక్సిడెంట్ ఇండికేషన్స్, ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించడం మంచిది. ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అజాగ్రత్త పడకండి. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న వారికి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభంలో కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉన్నా కానీ కెరీర్లో ముందుకు సాగటానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూల సమయంగా సూచిస్తుంది. ధనస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ వారంలో. ఇక యాక్సిడెంట్ ఇండికేషన్స్ 6వ ఇంట కుజుడి సంచారం వల్ల శత్రువులపై విజయం సాధించినప్పటికీ కూడా అగ్ని లేదా విద్యుత్ పరికరాల పట్ల నిర్లక్ష్యం పోకూడదు. చిన్నపాటి కాలిన గాయాలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ విషయాల్లో పరిహారంగా నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సర్వదోషాలు, ప్రమాద భయాలు తొలగిపోతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి ధనస్సు రాశిని అనుసరించి 7, 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఇక ధనుసు రాశి వారికి శుభాశుభ ఫలితాలు. నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందుతుంది. ఈ వారంలో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు లేదా విహారయాత్రల్లో ప్లాన్ చేయటానికి మంచి వారంగా సూచిస్తుంది. ఇక యాక్సిడెంట్లు అయితే ప్రయాణాల సమయంలో ఆహారం, నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటివి తలెత్తవచ్చు అనేది సూచించటం జరుగుతుంది. ఇక పరిహారంగా గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రం చదవడం లేదా గురు శ్లోకాలు పఠించడం వల్ల శుభం కలుగుతుంది ఈ ధనుసు రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం. శుభాశుభ ఫలితాలు. మకర రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ వారంలో కార్యాలయంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. అంటే ఉద్యోగస్తులకి బాగుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే ఆలోచన ఫలిస్తుంది. ఈ వారంలో కొత్త ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. ఖర్చులు మాత్రం అదుపులోనే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక ప్రమాద సూచనలు ఏమన్నా అంటే మానసిక ఒత్తిడి వల్ల చిన్నపాటి తలనొప్పి లేదా కంటి సమస్యలు రావచ్చు.
యంత్రాలతో పనిచేసేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం అనేది సూచిస్తుంది. ఇక ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం లేదా విష్ణు నామస్మరణ చేయడం ఉత్తమం మకర రాశి వారు. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం వారం చివరిలో తప్పితే చంద్రబలం బాగానే ఉంది అనేది సూచించవచ్చు. కుంభరాశి వారికి శుభాశుభ ఫలితాలంటే రాహువు ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాశిలో గ్రహాల అనుకూలత వల్ల కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల మార్పులైతే చోటు చేసుకుంటాయి. ఈ వారంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇక ప్రమాద సూచనలు అంటే శని ద్వితీయ స్థాన సంచారం వల్ల మాట్లాడేటప్పుడు చాలా ఓర్పు అవసరం. ఈ కుంభరాశి వారికి మాట పట్టింపుల వల్ల ఇతరులతో ఘర్షణలు లేదా గొడవలు జరిగి మనస్తాపం చెందే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి మాట్లాడండి. ఇక శనివారం రోజున శని చాలీసా పఠించడం లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి 4, 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం మిశ్రమంగా ఉంది. ఇక మీనరాశి వారికి శుభాశుభ ఫలితాలు అంటే కనుక ముఖ్యంగా రాశిలో శని సంచారం వల్ల పనుల్లో కొంత ఆలస్యం లేదా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వారంలో చదువుపై విద్యార్థులు కూడా ఎక్కువగా శ్రద్ధ అవసరం. ఈ వారంలో విద్యార్థులకి ప్రమాద సూచనలు అంటే ఏలినాడు శని ప్రభావం నడుస్తున్నందున కాలు జారడం, ఎముకల నొప్పులు లేదా వాహన ప్రమాదాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వేగ పరిమితి ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రమాద సూచనలు, యాక్సిడెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పరిహారంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కష్టాలు తొలగుతాయి అనేది సూచించటం. ఇది మొదటి పార్ట్లో 6, చివరి పార్ట్లో తులా నుంచి మీనం వరకు కూడా చెప్పుకోవటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.